సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో అయితే స్వాట్ పిలియన్ 401 మనం రైడ్ కి తీసుకెళ్దాము. రైడ్ తీసుకెళ్ళి నా రైడ్ ఎక్స్పీరియన్స్ ఏంటి, దీంట్లో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఎవ్రీథింగ్ కూడా మనం మాట్లాడుకుందాము. ఆల్రెడీ ఈ బైక్ యొక్క ప్రైస్ కానీ స్పెసిఫికేషన్స్ కానీ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక డెడికేటెడ్ వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను. మీరు ఆ వీడియో చూడకపోతే కనుక పైన ఐకార్డ్స్ లోను అలాగే ఎండ్ స్క్రీన్ లోను డిస్క్రిప్షన్ లో కూడా లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చెక్అవుట్ చేయండి, మీకు ఇంకా బెటర్ డీటెయిల్స్ తెలిసే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ వీడియోలో మాత్రం నేను ఇప్పుడు రైడ్ కి తీసుకెళ్తాను. రైడ్ తీసుకెళ్ళి నా రైడ్ ఎక్స్పీరియన్స్, దీంట్లో ఉన్న ప్రోస్ కాన్స్ గురించి మనం డిస్కస్ అయితే చేసుకుందాము. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైనా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మాత్రం ఖచ్చితంగా కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా కానీ ఫస్ట్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇక లేట్ చేయకుండా మరి రైడ్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఈ బైక్ నేను షోరూమ్ నుంచి తీసుకున్న తర్వాత అప్రాక్సిమేట్లీ ఒక 50 కిలోమీటర్స్ వరకు రైడ్ చేశాను. నా ఇనిషియల్ ఇంప్రెస్ అనేవి ఇప్పుడు మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ బైక్లో బాగా నచ్చింది దీని యొక్క హ్యాండిల్ బార్ యొక్క కంఫర్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం బైక్ రైడ్ చేసేది హ్యాండిల్ బార్ తోనే కాబట్టి మనకి ఏదైనా రిస్ట్ పెయిన్ వస్తుందా, ఏదైనా షార్టర్ పెయిన్స్ వస్తున్నాయని మాట్లాడుకుంటే కనుక సో హ్యాండిల్ బార్ అనేది దీంట్లో సింగిల్ పీస్ మెటల్ కర్వ్డ్ హ్యాండిల్ బార్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మరీ అంత వైడ్ అయితే ఏముండదు హ్యాండిల్ బార్ అనేది. అలాగే మనం మరీ అంత లీన్ అయ్యి డ్రైవ్ చేసిన అవసరం లేదు కాబట్టి మనకి ఎటువంటి రిస్ట్ పెయిన్ అయితే లేదు. అలాగే ఎటువంటి షార్టర్ పెయిన్స్ కూడా నేనైతే నోటీస్ చేయలేదు. అలాగే దీంట్లో మనకి టర్నింగ్ రేడియస్ కూడా మనకి మినిమల్గా అయితే ఉంటుంది. మరీ అంత ఎక్కువగా అయితే ఉండదు, అలానే మరింత తక్కువగా అయితే ఉండదు. సో మినిమల్గా అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే సిట్టింగ్ కంఫర్ట్ కూడా మనకి దీంట్లో స్ప్లింట్ సీట్ ప్రొవైడ్ చేసినప్పటికీ సింగిల్ లాంగ్ సీట్లో కనిపిస్తుంది అనమాట. సో సిట్టింగ్ కంఫర్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. దీని యొక్క సిట్టింగ్ కుషనింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది, చాలా స్మూత్ అయితే ఉంది. సో దీంట్లో మనకి స్ప్లింట్ సీట్ ప్రొవైడ్ చేసినప్పటికీ సింగిల్ లాంగ్ సీట్లో కనిపిస్తుంది కాబట్టి సో ఒకవేళ ఎవరైనా కొంతమంది ఉంటారనమాట, సో ఫ్యామిలీకి కూడా యూజ్ అవ్వాలనుకుంటారు. సో 400cc సెగ్మెంట్ అంటే ఖచ్చితంగా ఇది యూత్ కోసం డిజైన్ చేయబడిన బైక్ అని చెప్పొచ్చు. బట్ కొంతమంది ఉంటారు, నేను అప్పుడప్పుడు లాంగ్ డ్రైవ్స్కి వెళ్తాను, అలాగే ఫ్యామిలీకి కూడా యూజ్ అవ్వాలని కొంతమంది అనుకుంటారు అనమాట. సో వాళ్ళ కోసం ఫ్యామిలీ కంఫర్ట్ కూడా మనకు బాగుంటుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్, ఈ బైక్లో మెయిన్ హార్ట్ ఇంజిన్ కాబట్టి ఇంజిన్ యొక్క డిస్ప్లేస్మెంట్ గురించి అలాగే ఇంజిన్ యొక్క పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 399cc సింగిల్ సిలిండర్ 4-stroke 4 valve లిక్విడ్ కూల్డ్ డిఓఎస్ ఇంజిన్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది 43 PS పవర్ని అలాగే 39 Nm టార్క్ని ఇంజిన్ అయితే జనరేట్ చేస్తుంది. సో ఇంజిన్ యొక్క పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉందని చెప్పొచ్చు. సో మనకి ఇనీషియల్గా మనకి మంచి పికప్ అయితే తీసుకుంటుంది. అలాగే మిడ్ ఎండ్లో కానీ టాప్ ఎండ్లో కానీ ఎక్కడ కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. చాలా కంఫర్టబుల్గా మనం మంచి రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మనం దీంట్లో అయితే నోటీస్ చేయొచ్చు అని చెప్పొచ్చు. అలాగే ఇంకా దీంట్లో మనకి ఎటువంటి వైబ్రేషన్స్ కానీ అలాగే ఎటువంటి హీటింగ్ ఇష్యూస్ కూడా కానీ నేనైతే నోటీస్ చేయలేదు. సో హీటింగ్ అనేది మినిమల్గా అయితే ఉంది, మరి అంత ఎక్కువ ఏం లేదు. కానీ సో 400cc సెగ్మెంట్ బైక్ కాబట్టి మనం రైడ్ చేసినప్పటికీ ఆ రైడింగ్ కండిషన్స్ తగ్గట్టుగా మనకి కొంచెం హీట్ అయితే అవుతుంది. సో అది పెద్ద మ్యాటర్ అయితే కాదు. అలాగే ఎటువంటి వైబ్రేషన్స్ కూడా నేనైతే నోటీస్ చేయలేదు. బట్ ఏంటంటే ట్యాంక్ పైన ఒక చిన్న ప్యానల్ ప్రొవైడ్ చేశారు కదా, ఇది మాత్రం వైబ్రేట్ అవుతుంది. సో నేను రైడ్ చేసినప్పుడు చాలా డిస్కంఫర్ట్ అయితే ఫీల్ అయ్యాను. సో మరి ఈ ఒక్క యూనిట్లోనే ఎలా ఉందా లేదంటే మిగిలిన యూనిట్స్లో కూడా ఎలా ఉందో నాకైతే తెలియదు. కానీ సో ఇది మాత్రం నాకైతే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అలాగే దీని యొక్క ట్రాన్స్మిషన్ కూడా మనకి చాలా అంటే చాలా స్మూత్గా అయితే పర్ఫామ్ చేస్తుంది. మనం గేర్స్ వేసినప్పుడు కానీ తీసినప్పుడు కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. చాలా కంఫర్టబుల్గా మనం గేర్స్ అనేవి షిఫ్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇంకా దీంట్లో మనకి క్విక్ షిఫ్టర్ సపోర్ట్ కూడా మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ ఇంకా టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ నేను ఎటువంటి టాప్ స్పీడ్ టెస్ట్ అయితే చేయట్లేదు, ఎందుకంటే ఇక్కడ ఉన్న రోడ్స్ అన్ని కూడా చాలా చిన్న చిన్న రోడ్స్ అనమాట. అందుకని నేను ఇక్కడ ఎటువంటి టాప్ స్పీడ్ టెస్ట్ అయితే చేయలేదు. బట్ ఏంటంటే అప్రాక్సిమేట్లీ మీరు ఒక 150 నుంచి 160 కిలోమీటర్స్ వరకు మీరు టాప్ స్పీడ్ అనేది అచీవ్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే బ్రేకింగ్ డిపార్ట్మెంట్లో ఫ్రంట్ సైడ్ 320 mm డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తే బ్యాక్ సెక్షన్లో 240 mm డిస్క్ బ్రేక్ మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్కి అయితే సపోర్ట్ చేస్తుంది కాబట్టి మంచి బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఖచ్చితంగా దీంట్లో అయితే నోటీస్ చేస్తారు. సో బ్రేక్స్ అనేవి కూడా మనకి చాలా యాక్యురేట్గా మనకి పెర్ఫామ్ చేస్తుందని చెప్పొచ్చు. అలాగే దీంట్లో మనకి సూపర్ మోటో ఏబిఎస్ ఫీచర్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మన బ్యాక్ సైడ్ ఏబిఎస్ అనేది ఆఫ్ చేసుకుని కూడా మనం రైడ్ అయితే చేయొచ్చు. అలాగే దీంట్లో మనకి ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ట్రాక్షన్ కంట్రోల్ అంటే బ్యాక్ సైడ్ వీల్ అనేది ఎక్స్ట్రా స్పిన్ అవ్వకుండా మనకి మంచి బ్రేకింగ్ ఎఫిషియన్సీని అలాగే మంచి రోడ్ గ్రిప్ని అయితే మెయింటైన్ చేస్తుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే సస్పెన్షన్ అనేది 43 mm యూఎస్టీ ఫోక్స్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి కంప్లీట్గా WP ఎపెక్స్ నుంచి తీసుకోవడం జరిగింది. సో ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ అనేది మనం రీబౌండ్ చేసుకోవచ్చు, అలాగే కంప్రెస్ కూడా చేసుకోవచ్చు. అలాగే బ్యాక్ సైడ్ కూడా మనకి అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ కూడా మనకి సాఫ్ట్ గానీ హార్డ్ గానీ మనం పెట్టుకోవచ్చు అనమాట. సో మనకి ఓవరాల్గా మనకి మంచి సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్
ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం లేకుండా చాలా కంఫర్టబుల్గా మనం రిలాక్స్గా మనం రైడ్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క టైర్స్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుకుంటే టైర్స్ డిపార్ట్మెంట్లో ప్లస్లో ఉన్నాయి, అలాగే మైనస్లు కూడా అయితే ఉన్నాయి. సో ప్లస్ ఏంటంటే మనకి దీంట్లో వైడ్ టైర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు, పెద్ద సైజ్ టైర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ సైడ్ 110/70 70 ఇంచ్ వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తే బ్యాక్ సెక్షన్లో 150/60 70 ఇంచ్ వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. వైడ్ టైర్స్ అనేవి ప్రొవైడ్ చేయడం వల్ల మనకి మంచి రోడ్ గ్రిప్ అయితే మెయింటైన్ చేస్తుందని చెప్పొచ్చు. అలాగే దీంట్లో మనకి మంచి క్వాలిటీ కాస్ట్లీ టైర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు, పెరిలి టైర్స్ అనేవి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ దీంట్లో మనకి ప్రొవైడ్ చేయడం వల్ల బోత్ ఆఫ్ రోడింగ్కి అలాగే ఆన్ రోడింగ్కి కూడా మనం యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మనం ఎక్కడ రైడ్ చేసినా కానీ మనకి మంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే మనకి ఇంప్రూవ్ అయితే చేస్తాయి అనమాట టైర్స్ అనేవి. సో మనం హెవీ స్పీడ్లో రైడ్ చేసినప్పుడు కానీ కార్నరింగ్ చేసినప్పుడు కానీ మనకి ఎక్కడ కూడా రైడర్ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే మిస్ చేయకుండా మనకి మంచి రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మనకి ఈ టైర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాయని చెప్పొచ్చు. టైర్స్ డిపార్ట్మెంట్ లో మైనస్ ఏంటని మాట్లాడుకుంటే దీంట్లో మనకి కంప్లీట్ గా స్పోక్ వీల్స్ తో మనకి ఈ బైక్ అనేది రావడం జరుగుతుంది. అలాగే దీంట్లో కంప్లీట్ గా ట్యూబ్ టైర్స్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, ట్యూబ్లెస్ అయితే కాదు. సో ఒకసారి తీసుకునే ముందు ఈ విషయాన్ని అయితే మీరు గుర్తుంచుకోండి. అలాగే నెక్స్ట్ దీని యొక్క లైటింగ్ డిపార్ట్మెంట్ మాట్లాడుకుంటే లైటింగ్ డిపార్ట్మెంట్ లో మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, అన్ని లైట్స్ కూడా మనకి కంప్లీట్ గా ఎల్ఈడి తోనే ప్రొవైడ్ చేస్తున్నారు. హెడ్ లైట్ కానీ డిఆర్ఎల్స్ కానీ టర్న్ ఇండికేటర్స్ కానీ టైల్ లైట్ కానీ అన్ని కూడా మనకి కంప్లీట్ గా ఎల్ఈడి తోనే ప్రొవైడ్ చేస్తున్నారు. నైట్ టైం విజిబిలిటీలో కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అలాగే దీంట్లో మనకి హజార్ లైట్స్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 177 mm గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి ఆఫ్ రోడింగ్ లో కానీ లేదంటే మనకి హెవీ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానీ మనకి తగిలే అవకాశం అయితే లేదు, కంఫర్టబుల్ గా మనం రిలాక్స్ గా మనం రైడ్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క కర్వ్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే 171 kg వెయిట్ తో మనకి ఈ బైక్ అనేది రావడం జరుగుతుంది. కొంచెం హెవీ వెయిట్ అయితే ఉంటుంది, బట్ మనం రైడింగ్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ వెయిట్ అయితే అసలు ఫీల్ అవ్వమని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకుంటే కన్సోల్ అనేది మనకి కంప్లీట్ గా కలర్ కన్సోల్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కన్సోల్లో మనకి రెగ్యులర్ డే టు డే లైఫ్ లో కావాల్సిన ఫీచర్స్ అన్ని మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పొచ్చు. అలాగే దీని యొక్క విజిబిలిటీ పరంగా కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో సన్లైట్ లో కూడా మనకి చాలా విజిబుల్ గా అయితే ఉంది. సో కన్సోల్ ఉండే ఫీచర్స్ గురించి ఆల్రెడీ నేను వాకర్ అండ్ రివ్యూలో మాట్లాడాను కాబట్టి సో ఫీచర్స్ గురించి తెలుసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఒకసారి వాకర్ అండ్ రివ్యూ చెక్ చేయండి. సో దీంట్లో మనకి బ్లూటూత్ సపోర్ట్ కానీ నావిగేషన్ సపోర్ట్ కానీ ఇలా మనకి చాలా ఫీచర్స్ అనేవి అయితే ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పొచ్చు. అలాగే ఇంకా దీంట్లో మనకి అడ్జస్టబుల్ క్లచ్ లెవర్స్ అలాగే బ్రేక్ లెవర్స్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మీ ఫింగర్స్ తగ్గట్టుగా మీరు క్లచ్ లెవర్ కానీ బ్రేక్ లెవర్ కానీ మీరు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో క్లచ్ అండ్ బ్రేక్స్ కూడా మనకి చాలా స్మూత్ అయితే ఉన్నాయి. ఇక ఫైనల్ గా ఈ బైక్ ఎవరు తీసుకుంటే బాగుంటుందని మాట్లాడుకుంటే కనుక ఎవరైతే యూనిక్ డిజైన్ లో యూనిక్ లుక్ ఇష్టపడతారో వాళ్ళు ఖచ్చితంగా ఈ బైక్ అనేది కన్సిడర్ చేయొచ్చు. సో నేను షోరూమ్ నుంచి బైక్ అనేది షూట్ కి తీసుకొచ్చినప్పుడే దాదాపు ఒక 4 to 5 మెంబర్స్ అయితే అడిగారు అనమాట. సో ఇది ఇంపోర్టెడ్ బైక్ అని చెప్పేసి అంత ఐ క్యాచీ లుక్స్ తో మనకి ఈ బైక్ అనేది అవైలబుల్ ఉంది కాబట్టి ఖచ్చితంగా యూనిక్ డిజైన్ యూనిక్ లుక్ లో ఇష్టపడేవారు ఖచ్చితంగా ఈ బైక్ అనేది కన్సిడర్ చేయొచ్చు. సో లుక్స్ పరంగానే కాకుండా మనకి దీంట్లో బీస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే ఇంజిన్ ప్రొవైడ్ చేస్తున్నారు, మంచి పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో మంచి పెర్ఫార్మెన్స్ ఉంటుంది కాబట్టి లాంగ్ డ్రైవ్స్ కి ఒక పర్ఫెక్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. అలాగే బోత్ ఆన్ రోడ్ ఆఫ్ రోడ్ కి మనకి మంచి యూజ్ఫుల్ అయ్యే టైర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మంచి సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ తో పాటు మంచి బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ కూడా అయితే ఉంటుంది. సో లైటింగ్ పరంగా కూడా మనకి అన్ని లైట్స్ ఎల్ఈడితో ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే కన్సోల్ లో కూడా మనకి అన్ని అప్ టు డేట్ ఉండే మనకి టెక్నాలజీ సంబంధించిన అన్ని ఫీచర్స్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తారు కాబట్టి సో ఒక ఆల్రౌండర్ వెహికల్ అని చెప్పొచ్చు. సో బోత్ ఆఫ్ రోడింగ్ కి అలాగే ఆన్ రోడ్ కి అలాగే లాంగ్ డ్రైవ్స్ కూడా యూజ్ఫుల్ అవుతుంది. అలాగే ఫ్యామిలీ కంఫర్ట్ పరంగా కూడా మనకి దీంట్లో స్ప్లిట్ సీట్ అయినప్పటికీ సింగిల్ లాంగ్ సీట్ లా ఉండే సీట్ మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఫ్యామిలీ కంఫర్ట్ కూడా మనకి చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది కాబట్టి సో ఫ్యామిలీ పరంగా కూడా మీరు ఈ వెహికల్ అయితే కన్సిడర్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే హస్క్వర్నా స్పాట్ పిలియన్ 401 యొక్క కంప్లీట్ నా రైడ్ రివ్యూ. దీంట్లో ప్రోస్ అండ్ కాన్స్ మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. సో నెక్స్ట్ వీడియో మీకు ఏ బైక్ యొక్క రివ్యూ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.